ఆ రోజు అవ్వ తినవద్దు అన్న పండు తినేసింది. పండు తినేసింది, కావాలన్నది కోరుకున్నది వచ్చేసింది, తినేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? తన భర్తకు కూడా పండు ఇచ్చేసింది. భర్తకన్నా బుద్ధి ఉండాలి. ఆ పండు తినద్దన్నాడు దేవుడు అని చెప్పి తనన్న తినకుండా ఉండాలి. తాను తినేశాడు. కోరుకున్నది పొందుకున్నారు. కలిగి ఉన్నదేమిటి? సంతోషం. కలిగి ఉన్నదేమిటి? సమాధానం. కలిగి ఉన్నదేమిటి? దేవునితో సహవాసం. కలిగి ఉన్నదేమిటి? దేవుడు అనుగ్రహించిన సమృద్ధి. పోగొట్టుకున్నారండి. సంతోషాన్ని పోగొట్టుకున్నారు, సమాధానాన్ని పోగొట్టుకున్నారు, సహవాసాన్ని పోగొట్టుకున్నారు, సమృద్ధిని పోగొట్టుకున్నారు. ఏదేను తోటలో నుంచి బయటకు గెంటివేయబడ్డారు. అమ్మా, అయ్యా, విను. దేవుడు నీ జీవితంలో దేన్నైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడో అది చేయొద్దు. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఆత్మీయులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, సేవకులు కావచ్చు, పరిచర్యలో పాల్పంచుకుంటున్న వాళ్ళు కావచ్చు, సంఘానికి పెద్దలు కావచ్చు, వినండి. దేవుడు ఏదో ఒక విషయంలో నీతో చెప్తున్నాడు. అది తప్పు, అది నీకు తగదు, అది నువ్వు చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నాడా లేదా? ఒక్కసారి నీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించు. నీ జీవితంలో దేవుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో నువ్వు చేస్తున్న తప్పును చూస్తూ అంటున్నాడు, వద్దయ్యా, అది నీకొద్దు, అది నీకు తగదు, అది నువ్వు చేయాల్సింది కాదు, అది నువ్వు చూడాల్సింది కాదు, అది నువ్వు మాట్లాడాల్సింది కాదు, అలా ప్రవర్తించాల్సింది కాదు అని దేవుడు నీతో చెప్తున్నాడు. అలా సంపాదించాల్సింది కాదు, దేవుడు నీతో చెప్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు కోరుకున్న దాన్ని పొందుకోవాలి అని చెప్పి ఆశపడుతున్నావు, ఆతృత పడుతున్నావు, ఆరాటపడుతున్నావు. కానీ వినో, నువ్వు ఏమైతే కోరుకుంటావో దాన్ని పొందుకుంటావు, కానీ నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకుంటావు అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇల్లాలిగా నీకున్న కోరిక ఏమిటి? నీ మాటే చెల్లుబాటు కావాలి. భర్తగా నీ కోరిక ఏమిటి? నువ్వు చెప్పిందే ఇంట్లో జరగాలి. ఇప్పుడు ఇల్లాలుగా నీ మాటే చెల్లుబాటు కావాలి, నీ కోరిక. భర్తగా నీ మాటే చెల్లుబాటు కావాలి, నీ కోరిక. ఇలా మీకున్న కోరిక నెరవేర్చుకునే ప్రక్రియలో ఇద్దరూ కలిసి పెత్తనం చేసి దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోకుండా కుటుంబాన్ని కూల్చేసుకుంటే సాధించేది ఏమిటి? ఒకసారి ఆలోచించండి. తాను పట్టుకున్న కుందేలుకి మూడు కాళ్ళు అన్నట్టుగా కొంతమంది సహోదరిలో మీరు కోరుకున్నది భర్త కొనాల్సిందే ఉన్నాయి కదా, చాలా తృప్తి లేదు. సహోదరుడా, వింటున్నావా? నువ్వు కోరుకున్నది నీ భార్య చేయాల్సిందే. అలా కాకపోతే నరకం చూపించేస్తావు. తృప్తి లేని జీవితం శాపకరం. ఆనాడు అవ్వకున్నటువంటి సమస్య ఏమిటంటే తృప్తి లేకపోవడం. ఆ పండే కావాలి, ఆ పండే కావాలి, ఆ పండే కావాలి. ఆఖరికి ఆ పండే కావాలని కోరుకుంది, ఆ పండు తినేసింది. ఏమి సాధించింది? భర్తకు పండు ఇచ్చేసింది. ఇద్దరూ కలిసి ఆ పండు తినేశారు. తీరా ఏమి సాధించారండి? ఏదైనా తోటలో నుంచి వారిద్దరూ బయటికి గెంటివేయబడ్డారు. ఎక్కడికి? ముళ్ళ తుప్పల మధ్యకు. ఎక్కడికి? గచ్చ పొదల మధ్యకు. ఏం చేశారు? రెక్కాడితే తప్ప డొక్కాడనటువంటి దిక్కుమాలిన జీవితానికి. సంతోషాన్ని పోగొట్టుకున్నారు, సమాధానాన్ని పోగొట్టుకున్నారు, సహవాసాన్ని పోగొట్టుకున్నారు, సకల సమృద్ధిని, సకల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఆఖరికి ఏదైనా తోటలోంచి బయటికి గెంటివేయబడ్డారు. కావాలనుకుందేమిటి? పండు. పోగొట్టుకున్నదేమిటి? సమస్తం. అడుగుతున్నాను, బుద్ధుందా? అమ్మ, సహోదరి, సహోదరుడా, వింటున్నావా? బుద్ధుందా? ఆఫ్టర్ ఆల్ ఒక పండు కోసం దేవునితో సహవాసం పోగొట్టుకుంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక పండు కోసం దేవునితో ఉన్నటువంటి సాంగత్యాన్ని పోగొట్టుకుంటారా? ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరా? పరిశుద్ధుడైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. అయ్యా, కోరుకున్న వాటిని పొందుకోవాలని కలిగి ఉన్న వాటిని పోగొట్టుకోవడం ఎంత దౌర్భాగ్యం నాయన. ఆదాము, అవ్వ
కోరుకుంది పండుని, పోగొట్టుకుంది ప్రాణాన్ని. ఎంత దౌర్భాగ్యం! ఏ అలవాటును కోరుకొని ఆలిని, ఇల్లాలిని, ఇంటిని, బిడ్డలను పోగొట్టుకుంటున్నాము. సూటిగా స్పష్టంగా మాకు తెలియచేశావు. తప్పు తెలుసుకుంటున్నాం. మేము కోరుకుంటుంది తుచ్చమైంది, కానీ పోగొట్టుకుంటుంది బహు విలువైంది. ఈరోజు మాతో సూటిగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు. విత్తబడిన వాక్యం ఫలించాలి. ప్రతి ఒక్కరి జీవితము మార్పు చెందాలి. ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో లిఖింపబడాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించాలి. ఈరోజు ఎందరైతే తమ అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెడుతున్నారో కనికరించండి, క్షమించండి. వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకురమ్మని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.